NS న్యూస్ నేను సుమా ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. ఏఐఎఫ్బి జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి శేఖర్ NSTVతో మాట్లాడుతూ కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన 4.5 కోట్ల రూపాయల అవినీతి అక్రమాలపై విచారణ పూర్తయి 20 రోజులు గడిచినా సంబంధిత వైద్యులపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం తీవ్రమైన నిర్లక్ష్యమని పేర్కొన్నారు. శుక్రవారం నిన్న ఆయన కేంద్ర మంత్రి బండి సంజయ్, రాష్ట్ర మంత్రులు దుద్దిల్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్లకు బహిరంగ లేఖలు విడుదల చేశారు. ట్విట్టర్, వాట్సాప్ పోస్టుల ద్వారా 3 మంత్రులకు లేఖలు పంపినట్లు తెలిపారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు తలమానికమైన ప్రభుత్వ దవాఖానాల్లో 4.5 కోట్ల కుంభకోణం జరిగి ఇంతకాలమైనా అవినీతి వైద్యులను కాపాడుతున్నట్లుగా ప్రభుత్వం ప్రవర్తించడం బాధాకరమని చెప్పారు. అవినీతికి పాల్పడిన డాక్టర్ కృష్ణప్రసాద్, అజయ్ ప్రసాద్, నవీన్, మొహమ్మద్ అలీం, రత్నమాల, శ్రీనివాస్, జ్యోతిలపై ఇప్పటికే తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్, జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. విచారణ పూర్తయి 20 రోజులు గడిచినా ఒకరిపై కూడా చర్యలు తీసుకోకపోవడంపై అనుమానం వ్యక్తం చేశారు. ఎంక్వైరీ రిపోర్ట్ను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. అవినీతి వైద్యులను వెంటనే సస్పెండ్ చేసి దుర్వినియోగం చేసిన నిధులను రికవరీ చేయాలని బండారి శేఖర్ ప్రభుత్వాన్ని కోరారు. అలాగే మాతా శిశు కేంద్రంలో సరైన మందులు పంపిణీ చేయడం లేదని, డాక్టర్లు రాసిన మందులను బయట కొనుక్కోవాలని చెబుతున్నారని మండిపడ్డారు. కరీంనగర్ ప్రభుత్వ హాస్పిటల్లో 4.5 కోట్ల కుంభకోణం జరిగిందని చెప్పేసి గత నెల 20 రోజుల క్రితం జిల్లా కలెక్టర్ గారికి మేము ఫిర్యాదు చేయడం జరిగింది. ప్రధానంగా ఏంటంటే జిల్లా కలెక్టర్ గారే ఎంక్వైరీ కమిటీ వేశారు. గత సంవత్సరాల క్రితము ఎంక్వైరీ కమిటీ, అప్పటి ఎంక్వైరీ కమిటీ DMHO లలితాదేవి గారు దాదాపు ఆమె ఇచ్చిన రిపోర్ట్లో ఎక్కడ కూడా బిల్స్ సబ్మిట్ చేయలేదు, ఎక్కడ కూడా ఓచర్స్ పెట్టలేదు, ఎక్కడ కూడా రసీదులు లేవు. ప్రతిదీ 50 లక్షలు, 60 లక్షలు, 15 లక్షలు, 20 లక్షలు అనేకం ఉన్నాయి. దాంట్లో ఎక్కడ కూడా బిల్స్ పెట్టలేదని చెప్పేసి ఆమె మెన్షన్ చేశారు. ఇవి లెక్క పెడితే దాదాపు 4.5 కోట్ల పైచిలుక డబ్బులు ఉన్నాయి. మరి డబ్బులు రికవరీ చేయలేదు, లేకపోతే ఎవరి మీద యాక్షన్ తీసుకోలేదు. కేవలం కొంతమందిని మాత్రం బదిలీ చేశారు. ఇప్పటి వరకు కూడా తెలంగాణ వైద్య విధాన పరిషత్ సూపరింటెండెంట్గా కృష్ణప్రసాద్ ఉన్నాడు. గవర్నమెంట్ హాస్పిటల్లో GGHలో నవీన మేడం RMO కొనసాగుతున్నది. వీళ్ళిద్దరు కూడా దీంట్లో పాత్రధారులు, ప్రధాన పాత్రధారులు. కానీ వీళ్ళని ఇప్పటి వరకు కొనసాగిస్తున్నారు. ఎంక్వైరీ రిపోర్టు మళ్ళీ మనం వచ్చిన తర్వాత ఎంక్వైరీ చేసి మళ్ళీ ఎంక్వైరీ కమిటీ చేశారు. ఆ ఎంక్వైరీ కమిటీ కూడా ఇప్పటివరకు బయట పెట్టలేదు. దాదాపు ఆ ఎంక్వైరీ వచ్చి హైదరాబాద్ నుంచి TVP నుంచి 4 వచ్చారు. కరీంనగర్ నుంచి DMHO, DRO గారు, ఇతర మెడికల్ కాలేజ్ సూపరింటెండెంట్, ఇట్లా అనేక మంది మళ్ళీ ఎంక్వైరీ చేశారు. ఎంక్వైరీ చేసి 20 రోజులు అవుతుంది, ఇప్పటివరకు రిపోర్టు బయట పెట్టట్లేదు. నేను అందుకే ఈ జిల్లాలో ఉన్నటువంటి ఉమ్మడి జిల్లాలో 3 మంత్రులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఈరోజు ఈ రాష్ట్రంలో, ఈ జిల్లాలో అత్యంత ప్రాముఖ్యత కలిగినటువంటి ప్రభుత్వ హాస్పిటల్లో పేదలు, దళితులు, బలహీన వర్గాలటువంటి ప్రజలు దాంట్లోకి వచ్చి వైద్యం తీసుకుంటూ ఉంటారు. అట్లాంటి ప్రభుత్వ పాఠశాలల్లో, ప్రభుత్వ దవాఖానాలో 4.5 కోట్ల కుంభకోణం జరిగితే ఎందుకు అధికారులు, మంత్రులు చర్యలు తీసుకోవట్లేదు? మీకు కనిపిస్తలేదా? ఈరోజు పత్రికల్లో వస్తుంది, మీకు ట్విట్టర్లో, మెయిల్లో, వాట్సాప్లో మీకు పెడుతున్నా, మీకు కనబడతలేదు అని చెప్పి సందర్భంగా ఈరోజు మంత్రులను నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. నిన్న ప్రతి ఒక్కరికి లేఖలు రాయడం జరిగింది. అందరికీ బహిరంగ లేఖలు రాశాను. బహిరంగ లేఖలే కాదు, వాళ్ళకు వాట్సాప్, ట్విట్టర్ ద్వారా వాళ్ళకు స్వయంగా వాళ్ళకు పోస్ట్ కూడా చేయడం జరిగింది. అయ్యా మంత్రులారా, ప్రభుత్వ ఆసుపత్రి జరుగుతూ ఉన్నది. ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రి మాతా శిశులో గర్భిణీ స్త్రీలకు టాబ్లెట్స్ రాస్తున్నారు, ఇంజక్షన్లు రాస్తున్నారు. కానీ అక్కడ ఇంజక్షన్లు దొరకట్లేదు, టాబ్లెట్ దొరకట్లేదు. మీరు బయట తెచ్చుకోమని చెప్తున్నారు. అంటే ప్రభుత్వ హాస్పిటల్లో మందులేమో దొరకవు, బయట తెచ్చుకోమంటారు. మా దగ్గర డబ్బులు లేవంటున్నారు. కానీ అడ్డగోలు డబ్బులుండి ఆ డబ్బులను దుర్వినియోగం చేస్తున్నారు, ఆ డబ్బులను తింటున్నారు. కాబట్టి ఇట్లాంటి అవినీతి అధికారులు ఎవరైతే ఉన్నారో, కృష్ణప్రసాద్ కానీ, నవీన మేడం కానీ, లేకపోతే అజయ్ కుమార్ కానీ, ఇట్లా మహమ్మద్ అలీ కానీ, ఇట్లా అనేక మంది, డాక్టర్ రత్నమాల, ఇట్లాంటి జ్యోతిలు, ఇట్లాంటి అనేక మందిని, వీళ్ళందరినీ కూడా యాక్షన్ చేసుకోవాలి. వాళ్ళందరి డాక్టర్ నుంచి రిమూవ్ చేయాలి, వాళ్ళందరినీ సస్పెండ్ చేయాలి. సమగ్ర విచారణ చేసిన రిపోర్ట్ను బహిర్గతం చేయాలని చెప్పి సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే ఆందోళన ఖచ్చితంగా జరుగుతుంది. దీనిపైన అవసరమైతే కోర్టు కూడా వెళ్తామని సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. మీ పేరు? బండారి శేఖరు, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ, కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి.